అందరికీ నమస్కారం. విజయసాయి రెడ్డికి మైండ్ దొబ్బింది. మైండ్ దొబ్బి రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. అయ్యా విజయసాయి రెడ్డి గారు, నువ్వు ఒక్కసూరు గుర్తుపెట్టుకో, మా నాయకుడితో పెట్టుకుంటున్నావు. మీ పార్టీ ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయింది. మీరు దేశాలు పడుతున్నారు. మీరు పోబోయేది చెంచులు కూడా జైలుకి. మీకు పిచ్చి ముదిరి పరాకాష్ఠకి చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ముసిలోడు చచ్చిపోతాడు. ఆ రోజు మా యొక్క సత్తా ఏమిటో చూపిస్తాం. ఏం చూపిస్తారు? మీ నాయకుడు ఏమన్నాడు? నా ఎంటికలు బీక్కోలేనోడికి ఎంటికలు బోర్డు గుండు కొట్టించి ఇంటికి పంపిస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకొని మాట్లాడాలని కూడా విజయసాయి రెడ్డిని హెచ్చరిస్తున్నా. చేసేది అవినీతి, దోపిడీ, అరాచకాలు, అవినీతులు ఇవన్నీ చేస్తుంటుంటే ఇక్కడ మీ ప్రభుత్వం మాట కాదు, ప్రజల ప్రభుత్వం ఇది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలకు చావ చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం పోతున్నది. కాబట్టి ఈ 5 నెలలనే మీరు 5 సంవత్సరాలలో చేయని కార్యక్రమాన్ని, మీ చేతగాన తనాన్ని ఈ 5 సంవత్సరాలనే చూసి మరి ఈ 5 సంవత్సరాలనే పరిపాలన ఏ విధంగా ఉండాలని మరి అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ ఇదే చేసి చూపిస్తున్నారు. చూసావు కదా, ఆ రోజు 4,000 పెన్షన్ ఇస్తానంటే 4,000 పెన్షన్ ఇచ్చిన చరిత్ర కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. మరి డిఎస్సి ప్రకటన చేస్తానని దాన్ని ప్రవేశపెట్టిన ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు. అంతెందుకు, ల్యాండ్ టైటింగ్ తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రైతుల్ని మరి సర్వనాశనం చేయాలంటే దాన్ని రద్దు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు. గ్యాస్ ఇస్తా అన్నాడు సంవత్సరానికి. ఆ గ్యాస్ సిలిండర్ ఇచ్చి నిలబెట్టుకున్న మాట కూటమి ప్రభుత్వాన్ని. మరి రోడ్లు మరమ్మతుల్ని ఎక్కడ చూసినా 5 సంవత్సరాల గుంతలు పరిమితం చేస్తే ఆఖరికి బైకులు పోయే పరిస్థితి లేకుంటే అవన్నీ రోడ్లు మరమ్మతులు చేపట్టి ప్రజలకి చేవందిస్తున్న మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ముందుకు దూసుకోబోతుంటే సూచి వాచ్ లేకుండా పిచ్చి ముదిరి ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం లేకుండా మరి ఒక ముఖ్యమంత్రి గారు ఎన్ని రోజులు బతుకుతారంటావా? నువ్వెన్ని రోజులు బతుకుతావు? ఈ పొద్దున్న రేపులా ఏ విధంగా మాట్లాడతావు? విజయసాయి రెడ్డి గారు, నీ మీద క్రిమినల్ కేసు పెట్టాలి. ఏమనుకుంటున్నావు? మరి కాకినాడలో దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరి ఆయన అనుచరుడు మరి 1000 టన్నుల్ని విదేశాలు తరలిస్తుంటే రేషన్ బియ్యంని దాని తప్పు ప్రజల్ని చెందాల్సిన మరి కూలికి పోతే కుండగాలి నిరుపేదలకి రేషన్ అందించాలంటే అది అడ్డదోరుగా తరలిస్తుంటే, దొడ్డిదారున తరలిస్తుంటే, అదేవిధంగా విశాఖపట్నంలో 1000 ఎకరాల్ని నువ్వు నీ అల్లుడు లూటీ చేస్తుంటే మరి ఋషికొండని గుండు కొట్టిస్తే ఇవన్నీ కూడా నిగ్గు తెలిస్తే చంద్రబాబు నాయుడిని మళ్ళా మీరు అధికారంలోకి వచ్చేది శాశ్వతంగా మీరు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అయిపోయింది, మీ పార్టీ క్లోజ్ అయిపోయింది. మొన్నటికే మీ పార్టీని కాలగర్భంలో కలిపినారు. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో కలిపేసి మిమ్మల్ని ఇంటికే పరిమితం, మిమ్మల్ని చంచలు కూడా జైలుకే కాదు అన్నమాన్ జైలుకి పంపించడానికి కూడా ప్రజలు మరి అధికారులు అంతగా చెత్తకున్నారని కూడా ఇంకొక సూరి విజయసాయి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి అయినా సరే, అంబటి రాంబాబు అయినా సరే రోజైనా కూడా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. మిమ్మల్ని చీదరిస్తున్నారు ప్రజలు. మీరు మనుషులు కాదు, మానవత్వం లేదు. మీరు మాట్లాడేది ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నది. మరి 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం పెడుతున్నది, పేదవారికి కడుపు నింపుతున్నది. మీరొచ్చి ప్రజల్ని దాచుకొని తిని ఈ రాష్ట్రాన్ని దృష్టి పెట్టేసినలో మీరు మాట్లాడే కరుగులు లేదని కదా ఈ రోజు రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని ముమ్మేస్తున్నారని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ ఇంకొకసారి ఖబర్దార్ విజయసాయి రెడ్డి గారు, నీకు మైండ్ దొబ్బింది. ఇంకొకసారి మా నాయకుల్ని నారా చంద్రబాబుని, లోకేష్ బాబుని మాట్లాడేప్పుడు అదుపులో పెట్టుకొని నాలుగుని మాట్లాడాలని కూడా హెచ్చరిస్తున్నాం.